నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి రాష్ట్రంలో ఈసీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా బాబు గారు అయితే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల సంఘం అయితే కొంత డబ్బునైతే సీజ్ చేసింది సో దీని తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అండ్ దీనిపైనే బాబు గారు ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు వీటిని ఎలా చూడాలి సో ఏంటంటే ఎన్నికల కాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ సీజ్ చేసినటువంటి డబ్బుల గురించా, లేదంటే విశాఖ డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం గురించా, లేదంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఈడీ కేసులు సిబిఐకి సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి వాటి గురించా, లేదంటే ప్రభుత్వం మారుతుంది కాబట్టి మారిన తర్వాత లిక్కర్ స్కాము, స్కాము, భూముల స్కాము వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఆయన అరెస్ట్ చేపిస్తారా అనేది తెలియదు. కానీ ఏ కోణంలో వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్లస్ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. సరే, ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ చెప్తూ ఉంటారు సర్వసాధారణంగా కూడా. సో అది బలం చేకూరేలా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. సో ఎన్నికల్లో సర్వసాధారణంగా చెప్పేటువంటి అంశాలు కాకుండా ఆయన రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, రకరకాల స్కాముల్లో ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసులు విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ కోడ్ వచ్చింది. కోడ్ ఎప్పుడు వచ్చింది? షెడ్యూల్ ప్రకటించగానే షెడ్యూల్ ప్రకటించినటువంటి మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ వచ్చేసింది. గత నెల 16వ తారీఖున షెడ్యూల్ ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. 100 కోట్ల రూపాయలు కరెన్సీ కానీ, లేదా మద్యానికి సంబంధించినటువంటి విలువ కానీ, లేదా కొన్ని బంగారం, ఇట్లాంటి వాటిన్నింటినీ కూడా సీజ్ చేశారు. అటు బంగారం కానీ, ఇటు మద్యం కానీ, లేదా గంజాయి కానీ, లేదా డ్రగ్స్ కానీ, లేదా కరెన్సీ కానీ, ఏదైతేనేమి మొత్తం కలిపి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాటిని మేము సీజ్ చేశాము, ఎన్నికల్లో పంపిణీ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అని చెప్పి అఫీషియల్గా ఎన్నికల కమిషనర్ మీనా అనౌన్స్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా 100 కోట్లనంటే కేవలం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చి షెడ్యూల్ గత నెల 16 నుంచి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ అసలు ఇక ముందుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఇంకా అసలు మరింత వేగంగా ఎన్నికల సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఇక అసలు మద్యము, తర్వాత రకరకాల ప్రలోభాలు, తాయిలాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమవుతాయి. వాస్తవంగా ఈ 100 కోట్లు సీజ్ చేసామని చెప్పి చెప్తున్నారు కదా ఎన్నికల కమిషన్. 100 కోట్లు కాదు, వాళ్ళు కనుక పర్ఫెక్ట్గా చేసినట్టు ఇంకా 100 కోట్లు కాదు, 200 కోట్లనే దొరికినాయి. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, లేదంటే ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్, వీళ్ళు భారీగా గిఫ్ట్లు తరలిస్తున్నారు. గోడౌన్లలో గిఫ్ట్లు పెట్టారు అనేది కూడా సమాచారం న్యూస్ పేపర్స్ లో వచ్చింది. గోడౌన్స్ లో పెట్టి గోడౌన్స్ నుంచి సరఫరా చేస్తున్నారు. వాచ్లు కానీ, లేదంటే కుక్కర్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే ఇంకా రకరకాల గృహాలకు సంబంధించినటువంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో గృహోపకరణాలన్నింటినీ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని. మరికొంతమందికి ఏమో వాలంటీర్లకి అయితే ప్యాకెట్లో డబ్బులు పంచి ఇస్తున్నారు, స్వీట్స్ ఇస్తున్నారు. ఆ స్వీట్స్తో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారు, ప్లస్ చీర ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో లారీలు శారీస్ దొరికినాయి, లారీలు శారీస్ దొరికినాయి. ఇవన్నీ కూడా పంచడానికి పెట్టారని వాటిని కొన్నిటిని సీజ్ చేశారు, కొన్నిటిని ఇంకా సీజ్ చేయలే. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మే 13వ తారీఖున పోలింగ్, మే 13వ తారీఖు వరకు కూడా ఈ పంపిణీ చాలా విస్తృతంగా ఉంటుంది. ఇప్పటి వరకు 100 కోట్లు సీజ్ చేశారు, సీజ్ చేయనటువంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో అసలు కట్టడి చేయగలరా, కట్టడి చేయడానికి ఒక యంత్రాంగం అయితే ఉందా అని అంటే ఆ ఫుల్ ప్లెడ్జ్డ్ యంత్రాంగం లేదేమో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే కనుక. ఎందుకంటే డబ్బులు భారీగా తరలి వెళ్ళిపోతున్నాయి, కంటైనర్లో తరలి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి కంటైనర్ వచ్చింది, ఆ కంటైనర్ ఎటు వెళ్ళిందో ఇంతవరకు తెలియదు. అసలు ఆ కంటైనర్కి సంబంధించిన నిజాలు ఏంటనేది ఇప్పుడు ఎవరు చెప్పలేదు అఫీషియల్గా చెప్పకపోగా దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏమో దాన్ని ఉదాహరణగా చూపిస్తూ కంటైనర్లలో
తాడేపల్లి నుంచి డబ్బులు తరలిస్తూ ఉన్నారు. మొత్తం నియోజకవర్గాలకు డబ్బులు తరలించారు కంటైనర్లలో. విశాఖ డ్రగ్స్కి సంబంధించినటువంటి అది వచ్చింది, ఓడరేవుకి వచ్చింది. ఓడరేవులో ఆ కంటైనర్ దిగింది. ఆ కంటైనర్కి సరిపడా డబ్బులు విదేశాల నుంచి వచ్చినాయి. వాటిని తాడేపల్లి నుంచి నియోజకవర్గాలు తరలిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో అసలు డబ్బులు విస్తృతంగా విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో ప్రత్యర్థుల్ని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, కొంతమందిని హత్య చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్కి ఇటీవల జరిగినటువంటి అంటే 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం జరిగింది, నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా కొట్టి వాళ్ళ మీద హత్యాయత్నం కూడా చేశారు విపక్షాల మీద. సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉండాలి. ఇటీవల కాలంలో 6 ఎస్పీలని ఐపీఎస్ని అలాగే 3 ఐఏఎస్లను మార్చారు. వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని నియమించారు. ఆ నియమించినటువంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి బలం చేకూరేలా ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒంగోలులో జరిగినటువంటి సంఘటన. ఒంగోలులో ఏం జరిగింది, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేసి వాళ్ళని గాయపరిచారు. గాయపరిచిన తర్వాత చికిత్స చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా చికిత్స చేయనీయకుండా అక్కడ వైద్యుల మీద అలాగే అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మీద దాడులు చేశారు. అది కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చేయించారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ మరి అక్కడ ఉండేటువంటి పోలీసులు ఇటుపోయారు. ఇదంతా జరిగి ఇరు వర్గాలు మోహరించి ఇరు వర్గాలు కొట్టుకొని తలలు పగిలిన తర్వాత నింపాదిగా దాదాపు అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఇటీవల కాలంలో అపాయింట్ అయినటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషనే నియమించింది ఆ ఎస్పీని. ఆ ఎస్పీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఏం ఆరోపణలు ఉన్నాయంటే గతంలో ఆయన విజయవాడలో పనిచేశారు. విజయవాడలో పనిచేసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తే దాడులు చేసినటువంటి వాళ్ళని లేదా ఫర్నిచర్ ధ్వంసం చేసినటువంటి వాళ్ళని వదిలేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టేసి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతుగా నిలిచారు ఆయన. ఇప్పుడు కూడా ఒంగోలులో జరిగినటువంటి సంఘటన కూడా ఇప్పుడు అజీజా ఏదో పేరు ఎస్పీ, సో ఆయన అఫీజో సంథింగ్ పేరుంది, ఆయన ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఉన్నతని మీద కంప్లైంట్ వస్తే ఆయన మార్చేస్తే ఇంకొక అతను చేస్తే ఆయన కూడా సేమ్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అందుకే నింపాదిగా హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారు. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని ముందుగానే తెలుసుకుని ఇమీడియట్గా అలర్ట్ కావాల్సినటువంటి పోలీసులు అలర్ట్ కాలేదు. అందుకే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇవాళకి కూడా ఒంగోలులో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి కారణం ఏంటంటే ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం అని చెప్పి చెప్తున్నారు. అంటే 100 కోట్లు భారీగా మేము సీజ్ చేసామని చెప్పి చెప్తున్నటువంటి ఎన్నికల కమిషన్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాము, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే మేము మద్యాన్ని పంచినా లేదంటే గిఫ్ట్లు ఏదన్నా పంచుతున్నా లేదంటే డబ్బులు పంచుతున్నా మేము ఇమీడియట్గా సీజ్ చేస్తున్నాము. అందుకే ఇప్పుడు 100 కోట్ల విలువైనటువంటి వాటిని మేము సీజ్ చేసామని చెప్పి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తున్నప్పటికీ కూడా నమ్మకం కలగట్లా ప్రజలకి. దానికి కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి సంఘటనలు, సీరియస్ ఆఫ్ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పటికి కూడా కేసులు పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరపడానికి ప్రయత్నం చేయట్లేదు యంత్రాంగం అనే దానికి నిదర్శనంగా అనేకమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. సో చూడటానికి 100 కోట్లు సీజ్ చేసామని చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. అందుకే వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హింసాత్మక ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా వెళ్తే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం, జైలుకు పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో నిజంగా పంపిస్తారా లేదని అంటే చూడాలి, భవిష్యత్తు నిర్ణయించాలి. ప్రభుత్వం మారితే జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. ప్రభుత్వం మారడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. చూడాలి మరి.